సో ఏమున్నా ఏం లేకపోయినా మా దగ్గరకు వచ్చే పిల్లలందరూ కూడా అన్నం పప్పుచారన్న తినేసి వస్తారని నా ఆశ అనమాట. ఒక ఉగాది పోయింది మనకు, సో సెకండ్ ఉగాది. సో భర్త బాధితుల సంఘం ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు, భార్య బాధితుల సంఘం కూడా కంప్లైంట్ చేయొచ్చు. లేదు థ్యాంక్ యూ మ్యామ్. ప్రతిదానికి అడగక ముందే అమ్మ కడుపు చూసినట్టు మీరు చూస్తారు. చాలా థ్యాంక్ యూ మ్యామ్. అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ. అందరికి ఇస్తున్నాం. ఇప్పుడు చూసినా మీ వాళ్ళకైనా మాకేది శ్రీదేవి ఉగాది కానుక అంటున్నారు కదా, సో మీకు కూడా ఉంది. హాయ్ అండి, వెల్కమ్ టు కలగురగంప. సో మళ్ళీ ఉగాది వచ్చింది, ఉగాది సందడి మొదలైంది. మా వాళ్ళందరికీ కొంచెం ఉగాది పచ్చడికి సంబంధించి, భక్ష్యాలకు సంబంధించి అండ్ కుదిరినంత వరకు వీలైనంత వరకు సంవత్సరానికి సరిపడా కందిపప్పు అనుకుంటున్నా. సో అందరికీ అందుతుంది. సో లాస్ట్ ఇయర్ ఇచ్చినాం, మళ్ళీ ఈ సంవత్సరం ఇచ్చినాం. సో లాస్ట్ మంత్ రైస్ అందరికీ కూడా 300 kgs ఒక్కొక్క ఫ్యామిలీకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. అండ్ సేమ్ టైం పప్పులు ఉప్పులు ఏదో అట్లా పోతున్నాయి. సో ఏమున్నా ఏం లేకపోయినా మా దగ్గరకు వచ్చే పిల్లలందరూ కూడా అన్నం పప్పుచారన్న తినేసి వస్తారని నా ఆశ అనమాట. ఓకేనా, ఎవరు కూడా ఫుడ్ లేకుండా నా దగ్గరికి రావద్దు, ఫుడ్కి ఇబ్బంది పడొద్దు వాళ్ళ ఇంట్లో, అది నా టార్గెట్. చూద్దాం, మనం గ్రోత్ అవుతూ ఉన్నప్పుడు ఇంకేమి ఇవ్వగలుగుతామని ఆలోచించి ఇంకా బెటర్ చేద్దాము. సో అంతా చేయడానికి మీ బ్లెస్సింగ్స్ చాలా అవసరం కాబట్టి ఇవ్వండి. ఓకేనా, ఈ ప్రాసెస్ అంతా ఇట్లా అయింది చూడండి. ఓకేనా, మా అచ్యుత్ రెడ్డి అంటే ఏ అర్ధరాత్రి పిలిచినా, ఏ టైంలో పిలిచినా వస్తుంటాడు. ఆ ట్రాలీ ఆడారి నుంచి మాకు ఇస్తున్నాడు, ఇంతవరకు పైసలు అడుగుతలేడు. సరే, టైంకి వచ్చిండు, కొత్త చింతపండు తెచ్చిండు, మీకు కూడా కొత్త చింతపండు ఇస్తాను అందరికి. సరే, ఉగాది చేసుకో, భక్ష్యాలు చేసుకో.
ఆల్మోస్ట్ ఇది 1.5 year మనం ఒక ఉగాది పోయింది మనకు. సో సెకండ్ ఉగాది. నెక్స్ట్ 1.5 month తర్వాత మేబీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ అప్పుడు ఒక స్టోర్ స్టార్ట్ చేస్తున్నాం, ఫ్రాంచైజీ. ఓకే, ఆ ఫ్రాంచైజీ ఏంటంటే మన ఫ్రాంచైజీ. మేబీ టార్గెట్ ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి మీరు ఫర్దర్గా వచ్చే వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంతే. థ్యాంక్ యూ అందరికీ. దీంతో పాటు ఉగాదికి చిన్నగా మీరు కూర్చొని చేయరు కానీ ఇంట్లో భక్షాలు చేయించుకోండి. ఎవ్రీ ఇయర్ అంటే మనం ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసినా కానీ మనది అనుకొని చేయడానికి రండి. మీరు ఎంత కష్టపడతారో అదే విధంగా మన సంస్థ కూడా గ్రో అవుతూ ఉంటుంది. అందరూ ఈక్వల్గా పనిచేస్తేనే సంస్థ ముందుకెళ్తుంది. ఓకేనా, ఇది ముచ్చట, అంతకుమించి ఏం లేదు. Thank you, sir. Madam. Second time I'm received just got to know rice. Thank you. Thank you. జల్దీ పెళ్లి చేసుకో, బోర్ వస్తుంది. చాలా బాగుంది. ఈ పిల్ల బాగా భయం అవుతుంది. సురేష్ హెల్ప్ చేయండి. సురేష్ ఒక అట్లా ఒకసారి చేసుకోండి. వాళ్ళ ఇంట్లో అమ్మోళ్ళకి తెలియకుండా ఇట్లా దాచి పెట్టుకుంటున్నాడు కొత్త సంసారానికి. అయిపోయి థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. చాలా రుణపడి ఉన్నాం దేనికి మీ ఇలాంటి సహకారం మాకు ఇచ్చినందుకు. ఇంకోటి మేడం, మీ కలగురం ఇంకా ఉన్నత స్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా అది ఇంకో భాష ఉంది, ఏం చేద్దాం మనము. పట్టుకుంటా. లేదు థ్యాంక్ యూ మ్యామ్. ప్రతిదానికి అడగకముందే అమ్మ కడుపు చూసినట్టు మీరు చూస్తారు. చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. పోలీస్ ఎస్ఐ జాబ్కి ట్రై చేస్తున్నాడు. మళ్ళీ మన దగ్గరికి ఎస్ఐ యూనిఫామ్లో రావాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ చెప్పండి సీరియస్గా. సో భర్త బాధితుల సంఘం ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు, భార్య బాధితుల సంఘం కూడా కంప్లైంట్ చేయొచ్చు. బుల్లెట్ బండి ప్రశాంత్ అంట. బుల్లెట్ బండ్లు కాదు, నెక్స్ట్ టైం ఇద్దరు వచ్చి తీసుకోవాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ బ్రో. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. పట్టుకోనా ఎక్స్ప్రెషన్ అయింది. థ్యాంక్ యూ మ్యామ్. అది స్టోర్ వాళ్ళే. థ్యాంక్ యూ అందరికి. జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. బెటర్ పెట్టుకోపట్టు. సో ఇదన్నమాట మా ఉగాది కానుకలు. ఇట్లా సాగినాయి పంపకాలు. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నా. అందరికి ఇస్తున్నాం. ఇప్పుడు చూసినా మీ వాళ్ళకైనా మాకేది శ్రీదేవి ఉగాది కానుక అంటున్నారు కదా, సో మీకు కూడా ఉంది. మేబీ 26వ తారీఖు మీకు చెప్పడం జరుగుతుంది ఏంటి మీ ఉగాది కానుక అనేది. ఆ రోజు చెప్తా, వెయిట్ అండ్ సీ. 25 సాయంత్రం కానీ 26 సాయంత్రం కానీ మీకు చెప్తా. ఓకేనా, సీక్రెట్ ఎవరికి చెప్పకండి మీరు. ఓకేనా, మీకు నాకు ఇద్దరికి మధ్యలో కాబట్టి ఎవరికి చెప్పకండి. 26వ తారీఖు ఏదో సీక్రెట్ చెప్తాను శ్రీదేవి మా అందరికి ఉగాది కానుక ఇస్తా అన్నది అని మాత్రం చెప్పుకోండి.
చెప్పొద్దని చెప్పి మళ్ళీ చెప్పుకోండి అని చెప్తున్నా కదా, వద్దు ముచ్చట. మీ చెవులు జస్ట్ సీక్రెట్గా విని సపరేట్గా ఉండుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.